సంఘముగా ఆత్మ సంబంధంగా మన అందరిలో ఆ గుణవతి అయిన భార్యగా క్రీస్తుకు మనం ఉండాలా. క్రీస్తు ఇక్కడ గుణవతి అయిన భార్య దొరకడారు అతి మొత్తం కంటే అమూల్యమైనదని చెప్పినప్పుడు ఆయన ఎలాంటి భార్యను చేసుకుంటాడంటే బజార్ స్త్రీని చేసుకుంటాడా? ఆయన వివాహం బజార్ స్త్రీని చేసుకుంటాడా? లేకపోతే ఒక వేశ్య లాంటి దాన్ని స్త్రీని చేసుకుంటాడా? లేకపోతే గుణలక్షణం లేని స్త్రీని చేసుకుంటాడా? నెవర్ అండ్ నెవర్, ఎన్నడూ అలా చేసుకోడు. ఆయన ఎప్పుడూ చేసుకునేది ఏంటిది అంటే ఆయన గుణవతి అయిన స్త్రీనే పెళ్లి చేసుకుంటాడు. ఆయన క్రీస్తు మాత్రం అదే చేసుకుంటాడు. అదేవిధంగా దేవుని యొక్క ఆత్మతో నింపబడిన వారు, క్రొత్త జన్మ పొందుకొని పరిశుద్ధాత్మతో నింపబడిన ఒక నిజమైన దేవుని కుమారుడు కూడా ఎలాంటి స్త్రీని పెళ్లి చేసుకోవాలనుకుంటాడంటే గుణవతైన స్త్రీని చేసుకోవాలనుకుంటాడు. నిజమైన దేవుని కుమారుడు మా కులబ్ది కావాలి, మా కులమామే కావాలి, ఏమంటారు నేను చదువుకున్నా కాబట్టి ఆమె కూడా బాగా చదువుకొని ఉండాలి, నేను ఉద్యోగం చేస్తున్నా కాబట్టి ఆమె కూడా ఉద్యోగం చేస్తూనే ఉండాలి, నేను ఇది కాబట్టి ఆమె కూడా ఇది, అలా ఉండదు. నిజమైన దేవుని కుమారుడు ఎవరా? దేవుని కుమారుడు అతను క్రొత్త జన్మ పొందుకొని పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు. అలాంటి వ్యక్తి ఎలాంటి స్త్రీని పెళ్లి చేసుకోవాలనుకుంటాడంటే గుణవతి అయిన స్త్రీని. ఎందుకంటే అతనిలో క్రీస్తు క్యారెక్టర్ ఉంది. అతనిలో ఆ దేవుని కుమారుల్లో యేసుక్రీస్తు యొక్క క్యారెక్టర్, పాత్ర, వ్యక్తిత్వం ఉంది. యేసుక్రీస్తు వ్యక్తిత్వం, ఆ యేసుక్రీస్తు వ్యక్తిత్వం అతనిలో ఉండడం వలన, యేసుక్రీస్తు స్వభావం అతనిలో ఉండడం వలన యేసుక్రీస్తు కోరినట్టుగానే తను చేసుకోబోయే భార్య కూడా అలానే ఉండాలని కోరుకుంటాడు.